ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వాక్యం, అలాగే 15-16 వచనాలు కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము, అలాగే 15-16 వచనాలు కూడా మనము చదువుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో దేవుడిని యెహోవా 40 సంవత్సరములు నడిపించిన సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. 15-16 వచనాల్లో కూడా మనం చదువుకుంటే, తాపకరములైనటువంటి పాములు తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను. రాతి బండ నుండి నీకు నీళ్లు రప్పించను. తుదకు నీకు మేలు చేయవలని నిన్ను అణచుటకును శోధించుటకును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు కలుగును గాక. దేవుని బిడ్డలారా, గత వారంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. అందులో 3 స్త్రీలు కూర్చి మనము ధ్యానించాం. 3 స్త్రీలు ఎక్కడున్నారని మనం చెప్పుకున్నామంటే అరణ్యములో ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఎక్కడున్నారు 3 స్త్రీలు? అరణ్యములో ఉన్నారు. మొదటి స్త్రీ ఏమో సంఘానికి సూచన, రెండవదేమో విడవబడినటువంటి సంఘానికి సూచన, మూడవది బబులోను లేక నాశనము అనే సంఘం. ఈ 3 స్త్రీలకు సూచనగా కనబడుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి స్త్రీ ఏమో ప్రియుడు వెంట వెళ్ళింది అరణ్యానికి, రెండవదేమో తనంతట తానే పారిపోయింది. మూడవ స్త్రీ అది అరణ్యంలోనే ఉంది, అది అక్కడే కనబడుతుంది. 3 స్త్రీలు అరణ్యంలోనే ఉన్నప్పటికీ మిగిలిన ఇద్దరికంటే ఈ మొదటి స్త్రీ చాలా ధన్యురాలు. ఎందుకంటే మిగిలిన ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. కానీ చెప్పండి, మొదటి స్త్రీ ఎవరితో ఉంది అరణ్యంలో? తన ప్రియుడైనటువంటి దేవునితో ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగున, దేవునికి స్తోత్రాలు. ఇంతకీ ఈ మొదటి స్త్రీ అరణ్యంలోకి ఎందుకు తీసుకుని వెళ్ళాడు ప్రియుడు? మనము గత వారంలో ఒక మాట చూసామండి. ద్వితీయోపదేశకాండం 8:2లో ఇప్పుడు మనం చదువుకున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియురాలని, యెహోవా దేవుడు తన ప్రియురాలు అంటే పాత నిబంధన సంఘాన్ని అరణ్యానికి కొని వెళ్ళాడు అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు ఆమెను అరణ్యంలోనికి కొని వెళ్ళాడో అని మనము చూసినట్లయితే అదే అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే, అన్నచుంటకు ఏం చేయటానికండి? ప్రియురాలిని అరణ్యానికి ఎందుకు తీసుకుని వెళ్ళాడు? అరణ్యంలో ఆమెను శోధించడానికి, అణచడానికి తీసుకుని వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అణచేది? ఇశ్రాయేలు ప్రజలను, పాత నిబంధన స్త్రీ ఇశ్రాయేలు సంఘాన్ని ఎందుకు ఆయన అణచడానికి, శోధించడానికి అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు అంటే అదే వచనంలో మనం చూసాము. మేలు చేయుటకు, తుదకు నీకు మేలు చేయాలని అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు. అరణ్యంలో ఏమున్నాయి చెప్పండి? మేలులు ఉన్నాయి. మేలులు కావాలి అంటే అరణ్యము బయట దొరకవు. మేలులు అనేవి ఎక్కడ దొరుకుతాయంటే అరణ్యములోనే అని ఇప్పుడు మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 8:16లో మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ మేలులు? శ్రమలు. అరణ్యం అంటే ఏంటి చెప్పండి? శ్రమలు రక్షణ పొందిన విశ్వాస జీవితంలో ఏ కలుగు చేస్తాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మేలులు ఏంటా మేలులు అని మనం చూస్తే 119వ కీర్తన 67వ వచనం, 71వ వచనం, 67వ వచనం, 71వ వచనంలో మనం చదువుకుంటే భక్తుడు అంటున్నాడు, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి అరణ్యంలోనికి రాకముందు నేను తప్పుడు త్రోవలో నడిచా. శ్రమ అంటే ఏంటి? అరణ్యంలోనికి రాకముందు నేను త్రోవ విడిచి నడిచాను, తప్పుడు త్రోవలో నడిచాను. ఎప్పుడైతే నీవు నన్ను అరణ్యంలోనికి, శ్రమలోనికి నడిపించావో, ఈ అరణ్యం అనేది, ఈ శ్రమలు అనేవి నన్ను ఏం చేశాయి? అణుస్తా ఉన్నాయి. అడిచి చివరికి నన్ను సరైనటువంటి త్రోవలోనికి నడిపించాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నీ వాక్యమును అనుసరించి సరైన త్రోవలో నడుచుకుంటున్నానని కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. 71వ వచనంలో కూడా, 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు, అరణ్యంలోనికి రావటం నాకు మేలు, నీవు నన్ను అణచటం నాకు మేలు. శ్రమలు మనకి ఏం కలిగి చేస్తా ఉంటాయండి? మేలు. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తు రాడు. అన్ని ఉన్నప్పుడు మనము మన ఇష్టానుసారంగా తప్పుడు త్రోవలో నడుస్తూ ఉంటాం. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నిశ్చయముగా మనం ఏం చేస్తాము? యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాం.
ఆమేన్. ఆయన మన కొరకు నియమించినటువంటి కట్టడలు మనము గైకొంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. 71 వచనంలో అంటున్నాడు భక్తుడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు. కాబట్టి అరణ్యంలోనికి ఎందుకు నడిపించాడంటే శోధించడానికి, అణచడానికి. ఎందుకు అణచేది, శోధించేది అంటే మేలు మనకు కలగ చేయాలని. ఏంటా మేలు అంటే శ్రమలు మనకి ఏం కలుగ చేస్తాయి? దేవుని కట్టడలు గైకొనేటట్లు చేస్తాయి, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు చేస్తాయని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. రెండవ మేలేంటో చూద్దాం. అరణ్యంలోనికి ఎందుకు నడిపించాడంటే అణచడానికి. కాబట్టి ఎందుకు అణిచేది అంటే మేలు కలిగి చేయాలని. ఏంటా మేళల్లో? ఒకటి మనం చూసాము, దేవుని కట్టడలు గైకొనేటట్లు చేస్తాయి, వాక్యాన్ని అనుసరింపచేసేటట్లు. రెండవ మేలేంటో చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తే 1 పేతురు పత్రిక 1:7లో నశించుపోవు సువర్ణం అంటే బంగారం అగ్ని పరీక్ష వలన అది ఏం చేయబడుతుందంటే, అగ్ని దేనికి సూచన? అగ్ని దేనికి సూచన అండి? అగ్ని శ్రమలకు సూచన. అగ్ని దేనికి సూచన? శ్రమలకు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో. అంటే ఏంటవి మనకి? శ్రమలో. కానీ శ్రమల్లో వాళ్ళు ఏం పొందుకున్నారు? ప్రభుపక్ష నిలబడినప్పుడు ఆమేన్. నిజమైన భక్తులు ఎవరో, పైకి కనబడే భక్తులు ఎవరో తెలాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? అగ్నిగుండాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అందులో పడవేటి పట్టడానికైనా సిద్ధంగా ఉన్న వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. అసలు భక్తి అనేది ఇటువంటి పరీక్షల వలన బయటపడతా ఉంటుంది. 2 మనం చదువుకున్నాం, నీవు దేవుని కట్టడలు గైకొందువో లేవోనని నిన్ను పరీక్షించడానికి నీ హృదయంలో ఉన్నదంతటినీ శ్రమలు వచ్చినప్పుడే. ఎంతమంది స్తోత్రం చెప్తారు? ఎంతమంది నువ్వు ఏ దేవుడు అయ్యా అని చెప్పి బైబిల్ గిరాట గట్టి వెళ్ళేవాళ్ళు తేలుతున్నప్పుడు ఆ పరీక్ష అప్పుడు మొదలవుతుంది. అన్ని ఉన్నప్పుడు స్తోత్రం చెల్లింతుమో ఇలా పాటలు వస్తా ఉంటాయి. చిన్న శ్రమ కలిగినప్పుడు, చిన్న ఇబ్బంది కలిగినప్పుడు, చిన్న శోధన కలిగినప్పుడు అప్పుడు నిజమైనటువంటి భక్తి పరులు ఎవరో, పైకి కనపడే భక్తి పరులు ఎవరో అప్పుడు బయలుపరచబడుతూ ఉంటుంది. పేతురు అంటున్నాడు 1 పత్రిక 1:7లో మనం చదువుకున్నాం, బంగారము నశించిపోయేది. అది నశించిపోయే బంగారం దేని వలన అది శుద్ధి చేయబడుతుంది? అగ్ని పరీక్షిస్తుంది. సంసారి వాడికి ఎంత పెద్ద బంగారం సూద తీసుకుని వెళ్ళిస్తే దాన్ని ఏం చేస్తా ఉంటాడు? అది అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాడు. కాల్చే కొద్దీ దానిలో ఉన్న మొస్టంతా కూడా పక్కకి వెళ్ళిపోయి అసలు సిసలైనటువంటి మేలిమి విలువైనటువంటి బంగారం బయలుపరచబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు 1:7లో, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది అని దైవజనుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు మనం సడుకోకూడదు. చిన్న బాధ కలిగినప్పుడు మనకు సడుకోకూడదు. అనేకమైన నిందలు దేవుడే మన మీదకి పంపిస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి నిజమైన భక్తి ఏంటో తెలుసుకోవాలని అటువంటి సందర్భంలో దేవుని మీద అభాండాలు వేయకూడదు. పిల్లరా, దేవుడు నన్ను జల్లెలో పెట్టి జల్లిస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఇదిగో నాకు ఇది పరీక్షా సమయం కాబట్టి నేను మౌనంగా ఉండి ప్రభువుగా పరీక్షించుకోవాలి అని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఆమేన్, హల్లెలూయా. మనకు శుద్ధీకరణ అనేది, పరిశుద్ధత అనేది అరణ్యము బయట కలగదు. ఎక్కడుంటుంది? మన స్వభావాన్ని శుద్ధీకరించేది. స్వభావము శుద్ధీకరించబడితేనే కణాలలో చేర్చబడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడిపించింది నేరుగా కణానికి తీసుకుని వెళ్ళలేదండి. ఎక్కడికి నడిపించాడు? అరణ్యానికి నడిపించాడు. అరణ్యము అంటే ఎంగేజ్మెంట్ ఉంటుంది కదండి. ఎంగేజ్మెంట్ తర్వాత వెంటనే వివాహం చేసుకోరు. 1 నెల 2 నెలలో కొంత గ్యాప్ వదులుతారు. ఎందుకని? ఆ పెళ్లి కుమార్తెను పరీక్షిస్తూ ఉంటారు కదా. ఆ మంచి కాలంలోనే ఆమెలో ఉన్నటువంటి అంతా కూడా బయటికి వెళ్ళి వస్తా ఉంటుంది అనమాట. అందుకే మధ్యలో 1 నెల 2 నెలలో 3 నెలలో కొంత గ్యాప్ తీసుకుంటారు. ఏదయ్యా మనం ఐగుప్తు నుండి అంటే బాప్తీసం పొందిన వెంటనే పరలోకానికి తీసుకుని వెళ్ళాలా? యేసు రక్తం చేత కడగబడి మనం పరిశుద్ధంగా చేయబడ్డాం. వెంటనే మనం పరలోకానికి తీసుకుని వెళ్ళలేదు. మధ్యలో కొంత గ్యాప్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన అరణ్య మార్గం కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాప్తీసం పొందిన అందరూ కూడా పరిశుద్ధులు. అది ఒక మెట్టు మాత్రమే. బాప్తీసం పొందటం అనేది, యేసు రక్తం చేత కడగబట్టడం అనేది అది ఒక మెట్టు మాత్రమే. బిల్డింగ్ పైకి ఎక్కాలంటే కనీసం 15-20 మెట్లు ఉంటాయి. ఒక మెట్టు ఎక్కినంత మాత్రాన మనం బిల్డింగ్ పైకి ఎక్కినట్లు, బిల్డింగ్ పైకి చేరుకున్నట్లు కానే కాదు. అనేకమైన మెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం అధిగమించి పైకి చేరవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి దైవ బిడ్డలారా, మనము పరీక్షా కాలంలో ఉన్నాం. యేసయ్య మనలో ఉన్న వస్తువును తొలగించడానికి,
మనలో ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా కూడా, ప్రాచీన స్వభావం అంతా కూడా కడిగి శుద్ధీకరించడానికి దేవుడు మనల్ని అరణ్యంలోనికి నడిపిస్తూ ఉండగా, ఇదిగో అది నా మేలు కొరకే అని తలంచి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటే, మనలో ఎక్కడ చూపులో వస్తుందా, వినికిడిలో వస్తుందా, మాటల్లో వస్తుందా, లేకుంటే ఆలోచనలోనా, తలంపులోనా, ఊహంలోనా, నడవడిలోనా, ప్రవర్తనలోనా, వస్త్రధారణలోనా, ఎక్కడ మనలో వస్తుంది, అపవిత్రతుంది, దాన్ని అంతా కూడా తొలగించి అణచి 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 మనం శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పరిశుద్ధులు మాత్రమే ఆయన పరలోకానికి కొనుక్కోవటానికి కదా. ఈ మస్తుండ వాళ్ళని పరలోకానికి తీసుకుని వెళ్తాడండి? వెళ్తాడా కదా? వెళ్ళడు. అక్కడ గొడిగేవారు పనికిరారు, అబద్ధికులు పనికిరారు పరలోకంలో, మోసగాండ్రు పనికిరారు, కోపిష్ఠులు పనికిరారు కదా, అసూయాపరులు పనికిరారు, అపవిత్రమైన కార్యములు, నిషిద్ధమైన కార్యాలు జరిగించేవారు పరలోకంలో పనికిరారు. వాళ్ళలో ఉన్న మస్తంతా కూడా కడగబడాలంటే, వాళ్ళు శుద్ధి చేయబడాలంటే, వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడాలంటే అరణ్యంలోనికి నడిపించబడాల్సిందే. అరణ్యం లేకుండా, కణం లేదు, శిలువ శ్రమలు లేకుండా, అవమానాలు నిందలు లేకుండా ఏమాత్రం పరలోకం లేనే లేదు అంటున్నాడు అబ్రహాము. కుమారుడా, నిష్ఠ వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, అందుకే అక్కడ యాతన పడుతున్నావు. వాడైతే అక్కడ కష్టాన్ని అనుభవించాడు, కనుకనే ఇక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని కనుక నువ్వు నేర్చుకోగలిగినట్లయితే, ఈ సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగినట్లయితే, ఈ సత్యాన్ని కనుక నీవు ఎదిగి ఉన్నట్లయితే దేవుని మీద తిరుగుబాటు చేయవు, సడగో. ఇదిగో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను అరణ్యంలోకి నడిపించిన నా మేలు కొరకే అని ఎరిగి ఉండాలి. పరిస్థితులు దేవుని సెలవు లేకుండా మన తనలో ఒక వెంట కూడరాలు. పరిస్థితులు దేవుని సెలవు లేకుండా మన జీవితంలోకి ఎంటర్ కానీ దేవుడు అనుమతిస్తే తప్ప మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుమతించబడవు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఇది దేవుడు అనుమతించాడో, ఇది నా మేలు కొరకే అని ప్రభు బిడ్డలమైనటువంటి మనము ఎరిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అరణ్యంలోకి నడిపించింది దేవుడికి చెప్పండి, అణచడానికి, అణిచేది, శోధించేది దేని కొరకు అంటే మన మేలు కొరకే. ఏంటా మేలు? ఒకటి, ఆయన కట్టడలు గైకొనుటకు నాకు మేలాయను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అణచక ముందు ఎక్కడున్నాడంటే తప్పుడు త్రోవలో ఉన్నాడంటే 119, 67, 71 వచనంలో. కాబట్టి శ్రమ నుండి ఉండుట నాకు రెండో మేలేంటి అంటే, శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? శుద్ధి చేస్తాయి. నశించిపోయే బంగారం అగ్ని పరీక్ష వలన ఏం చేయబడుతుంది? దానికంటే అమూల్యమైన మన విశ్వాసం శ్రమల మూలంగా ఏం కలుగుతుంది? మెప్పు, ఘనత, మహిమ యేసయ్య రాకడలో కలుగుతుందని. ఇది మనకు మేలు కాదా? మేలా కాదా? మస్తు కనుక ఉంటే, అపవిత్రత ఉంటే ప్రభు రాకడలో మనం కొనుక్కోబడతామని మనకు మెప్పు కలుగుతుందా? ఘనత కలుగుతుందా ప్రభు ద్వారా? విడవబడి నిత్యమైన నరకాన్ని ఉండడానికి కదా. మూడవ మేలేంటో చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం రెండవ లైన్ లో మనం చదువుకుంటే 15వ వచనం, వారిని విధేయులుగా చేయను. బాధలు లేక శ్రమలు లేక అరణ్యము అనేది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది చెప్పలేమండి. విదేశంలోని బాధలు లేవతో, ఏ బాధలు లేని వారికి మన ఇష్టం కుమ్ముకోవడమే, లోకాన్ని అపరిమితముగా అనుభవించడమే కదండి మనకు అడ్డు అనుకోవడం అనమాట. బ్రేకులు లేనటువంటి వేగం పుంజుకుంటా ఉంటాం. లోకంలో ఉన్నదంతా మనదే, శరీర కోరికలు, ఇచ్చలన్నీ మనమే, అన్ని మన ఇష్టం వచ్చినట్టు. ఎప్పుడైతే బాధ కలుగుతుందో వెంటనే మనం లోపడతాం. దేవునికి భయం కలుగును గాక. చాలా మందికి కోట్లాది రూపాయలు ఉంటాయి, ఆస్తి అంతస్తులు, బిల్డింగ్లు అన్నీ ఉంటాయి, ఏ కండిషన్లు అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఎందుకంటే వాడి ఇష్టానుసారంగా పాపంలో పంపుతూ ఉంటాడు. ఇవ్వటానికి ఇచ్చాడు కోట్లాది రూపాయలు ఆస్తి పాస్తులు, కానీ వాడికి ఇష్టమైనటువంటి స్వీట్ తినడానికి లేదు, ఎందుకంటే షుగర్ పేషెంట్ అయిపోయాడు. అది బాధవాడికి. అది ఆ షుగర్ అనేది వాడిని ఏం చేస్తుంది? వాడి ఇష్టానుసారంగా షుగర్ తినకుండా కంట్రోల్ కదండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అట్లానే దేవుడు రక్షణ పొందిన విశ్వాసులు అపరిమితంగా ఇష్టానుసారంగా లోకాన్ని అనుభవిస్తూ ఉంటే దేవుని వాక్యానికి, దేవునికి లోబడతారా? విధేయత కనబరుస్తారా? కనబరుస్తారు. వాళ్ళు కఠిన హృదయులై దేవుని మీద, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అరణ్యంలోనికి కొడిపోయి అడుస్తూ ఉంటాడు. అరణ్యంలోకి కొడిపోయి కొన్ని శ్రమలు పెట్టి ఏం చేస్తూ ఉంటాడు? ఆ బాధల వలన వారిని లోబడేటట్టు విధేయతలోనికి నడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన వాక్యమేనండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి, ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రికి ఏమై ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి? కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట? శ్రమలు యేసయ్యను ఏం చేశాయి? ఆయన మరలా చెప్తున్నాను, ఆయన దేవుడిగా రాలేదు. 100%
నరుడిగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. మనకు ఎన్ని రకాలైన శోధనలు వచ్చాయో ఆయన కూడా అన్ని రకాలైన శోధనలు వచ్చాయి. అయినా కానీ ఆయన పాపము లేని వాడిగా జీవించాడు అని బైబిల్ చెప్తుంది. మనకు ఆయనకు ఉన్న తేడా ఏంటి? ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు, మనము పాపులంగానే జీవిస్తూ ఉన్నాం. రక్షణ పొందినప్పటికీ అనేకమైన స్వభావాల్లో అపవిత్రమైనటువంటి కార్యాలు చొచ్చుకుని వెళ్ళి మన స్వభావాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే అన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా దేవుడు వద్దన్నది మనము ఇష్టానుసారంగా అనుభవించడం ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్య అలా కాదు. హెబ్రీ పత్రిక 5:8 ఏమని తెలియజేస్తుందంటే ఆయన యేసు ప్రభు తండ్రికి కుమారుడై ఉండి కూడా శ్రమల వలన నేర్చుకున్నాడండి. శ్రమల వలన విధేయతలు ఎలా జీవించాలో, ఎలా లోబడాలో నేర్పుతా ఉంటాయట. మనం నేర్చుకునే విద్యార్థి శ్రమలు మనల్ని నేర్పిస్తా ఉంటే ఎలా లోబడాలో. లేకుంటే కళ్ళం లేని గుర్రం వలె హద్దులు లేకుండా ఇష్టం వచ్చినట్టు లోకంని మనం అనుభవిస్తూ ఉంటాం. అది దేవుని చిత్తం కాదు. మనం అలా ఇష్టానుసారంగా దేవునికి వాక్యానికి లోబడకుండా, దేవుని చిత్తానికి వాక్యానికి లోబడకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే చివరికి మనల్ని మన జీవితం ఎక్కడికి నడిపిస్తుంది? ఎత్తి అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేస్తుంది. 6,03,550 మంది బయలుదేరితే అరణ్యాలకు తీసుకెళ్ళితేనే వాళ్ళ హృదయంలో ఉన్నదేంటో అది బయటకు వచ్చేసింది అనమాట కదా. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నారండి? వాళ్ళ దృష్టికి మనం మెడతలాగా ఉన్నాం, మన దృష్టికి కూడా వాళ్ళు దృష్టి ఎటు పెట్టారు? ఏమండి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమి మీద వాళ్ళ దృష్టి పెట్టట్లా, ఆ మాట ఇచ్చిన దేవుని మీద దృష్టి పెట్టట్లా, పరిస్థితుల వైపు చూస్తున్నారు. పరిస్థితులు దేవుని కంటే కూడా పెద్దగా కనపడ్డాయి. కనుకనే వాళ్ళు అంటున్నారు మాకు ఐగుప్తులో ఏం లేవు, సమాధులు లేవన్నా. ఏం ప్రారంభించారు? సడగటం కదండి. అరణ్యంలోనికి నడిపించకపోతే వాళ్ళ హృదయంలో ఉండాలి ఏంటో బయటపడేదా? ఈ మాట మనం మర్చిపోవద్దు. 2 ఇందాక మనం చదువుకున్నాం. ఏంటది? అరణ్యంలోనికి ఎందుకు నడిపించాడంటే వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా తెలుసుకోవడానికి. అప్పుడే బయటకు వస్తుంది అనమాట. సుఖం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు అసలు విషయాలు బయటికి రావు. శ్రమలు, ఇబ్బందులు, వ్యాధులు, కష్టాలు, అవమానాలు, నిందలు, వాటిల్లోనే ఒక్కొక్కటి బయటకు వస్తామంటే మరలా చెప్తున్నా. గత వారం మనం ధ్యానించాం. 11 మంది మిగిలిన శిష్యులు ఉండగా యోధా ఇస్కరియోతు దగ్గర మాత్రమే ఎందుకు పెట్టాడు డబ్బు సంచి? ప్రెసిడెంట్ పోస్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే వారి హృదయంలో ఉన్నదంతా బయటికి రావాలి. ఏం చేయడానికి? ఆమేన్. కాబట్టి అక్కడ విధేయత, అవిధేయత ఏంటో అక్కడ బయటపడుతుంది అన్నమాట. మూడవదిగా శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? విధేయతలోనికి నడిపిస్తాయని యోగ గ్రంథం 36:15 2వ లైన్లోనూ, హెబ్రీ పత్రిక 5:8 కూడా ఇప్పుడు మనం చూసాం. శ్రమలు ఏం చేస్తాయి? బాధ వలన విధేయత అని యోగ గ్రంథంలో చూసాం. ఆయన కుమారుడయుడి శ్రమల వలన విధేయత నేర్చుకుంటున్నాడని యేసు ప్రభువుని గురించి దేవుని బిడ్డ శ్రమలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? విధేయతలో. ఇది మేలా కాదా? శ్రమల ద్వారా దేవుడు అనుష్ఠా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అరణ్యము వెలుపట ఇటువంటి మేలు లేవు. మేలును మనం అనుభవించాలంటే, మనలో ఉన్న మొత్తంగా పోవాలంటే, మనలో ఉన్న విధేయతంగా తొలగిపోయి దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకుని పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారిని కొనిపోవటానికి ఆయన రాబోతుంటాడు. ఇవన్నీ మనకి ఏం చేసేది? మేలులు. దేవునికి స్తోత్రం. 4వ చూడండి. 4వ మేలు ఏంటో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం 4వ లైన్ 10వ వచనం. శ్రమలు మనల్ని ఏం చేస్తా ఉన్నాయంటే సంపూర్ణత్వానికి నడిపిస్తున్నాయంట కదండి. తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆయన పరిపూర్ణుడు. అవునా కదా? తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారము అని మనం చదువుకుంటాం కదా. మీరును 48వ వచనం మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు? ఏమై ఉంటే పరలోకంలో ప్రవేశిస్తాం? నువ్వు పరిపూర్ణుడు దగ్గర నివాసం ఉంటాడు. మన తండ్రి పరిపూర్ణుడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనం కూడా తండ్రి దగ్గర నివాసం చేయాలంటే మనం కూడా ఏం కావాలి? పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. కొలస్సీ పత్రికలో ఈ మధ్య కాలం మనం చూసాము. శనివారం కొలస్సీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయం అనుకుంటాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని మనల్ని ఎలా నిలబెట్టాలని యేసయ్య కోరిక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 2వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 4వ లైన్లో శ్రమల ద్వారా సంపూర్ణత. శ్రమలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఏమండి? సంపూర్ణతలోనికి 11వ వచనంలో మనం చదువుకుంటే
పరిశుద్ధ పరచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? యేసయ్య. యేసయ్య కూడా శ్రమల మూలంగానే ఆయన సంపూర్ణతలోనికి నడిపించబడ్డాడు. కాబట్టి మనము కూడా సంపూర్ణతలోనికి నడిపించబడాలంటే ఏం కావాలి చెప్పలేమండి? ఆమె శ్రమలో, అరణ్యములోనికి. కాబట్టి అరణ్యంలోనే మనకు సంపూర్ణత. అరణ్యము వెలుపట్టి మనము సంపూర్ణము కాలేదు. బైబిల్లో మనం చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు పరిచయమైన వాక్యమేనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము ఎదగాలంట. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు అంటే ఏసయ్య ఏ సంపూర్ణత కలిగి ఉన్నాడో ఈక్వల్ పరలోకం చేరాలంటే ఆయన కలిగి ఉన్న సంపూర్ణత మనము కూడా సమానంగా కలిగి ఉండాలి. ఏమాత్రం కొంచెం తేడాగా ఉన్నా కానీ మనం పరలోకం చేరలేం. కాబట్టి ఆయన కలిగి ఉన్న సంపూర్ణతకు ఈక్వల్ గా మనం సంపూర్ణతలోనికి రావాలంటే మనము ఎక్కడికి వెళ్లాల్సిందే? అరణ్యంలోనికి. దేవుని స్తోత్రాలు. అంటే శ్రమలో మనం ఏం చేస్తా ఉంటాయి? సంపూర్ణంగా మార్చివేస్తాం. 4వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీ పత్రిక 4:15లో మనం అన్ని విషయాలలో అన్నిలో క్రీస్తువులే ఉండాలంట. అన్ని విషయాల్లో క్రీస్తువులే. ఆయన ఎలా ప్రేమించాడు, ఆయన ఎలా క్షమించాడు, ఆయన ఎలా పవిత్రమైన దృష్టితో చూశాడు, ఆయన ఎలా పాపాన్ని అసహించుకున్నాడో ఇవన్నీ కూడా ఆయన వల్లే మనల్ని చేయగలిగేది అరణ్యంలో మాత్రమే. అరణ్యము బయట మనం ఎంత మాత్రము కూడా కాబట్టి దేవుని పిల్లలారా అరణ్యంలోకి ఎందుకు నడిపిస్తున్నాడంటే చెప్పండి, అణచుటకు శోధించుటకు. అణచుటకు శోధించడానికి. కాబట్టి ఎందుకు అని చేయాలంటే మేలు చేయడానికి. ఏంటి ఆ మేలులు అంటే దేవుని కట్టడలు దైకొనేటట్లు చేస్తాయి, వాక్యాన్ని అనుసరించి నడిచేటట్లు. రెండవ మేలేంటి? శ్రమలు మనలో ఉన్న మొత్తంతో కూడా తొలగించి మనల్ని శుద్ధులుగా చేస్తాయట కదండి. ప్రాచీన స్వభావం అంతా తొలగించి దేవుని స్వభావం మనలో ఏర్పడేటట్లు చేస్తాయి. మూడవ మేలేంటి? విధేయతలోనికి, దేవునికి, వాక్యానికి. దేవుడు చెప్తాడు, నీవు పరిపూర్ణుడు కావాలంటే, నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే ఇదిగో నీలో ఈ మస్ట్ ఉంది, తొలగించుకో, ఇది చెయ్యాలి అని చెప్తాడు. మనం లోబడు. సహజంగా మనలో లోబడని స్వభావం ఉంది, ప్రాచీన స్వభావం ఉంది. అవి తొలగించబడాలంటే, ఆ మస్ట్ అంతా తీసివేయబడాలంటే ఆయన అరణ్యంలోనికి నడిపించి అడుస్తూ ఉంటాడు. అణిచే కొద్దీ కొన్ని వార్తల్లో మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఎవడన్నా నేరం చేశాడు అనుకోండి, పోలీసులు వచ్చి స్టేషన్ తీసుకెళ్తారు. ఎరబాయి నువ్వు ఫలానా చేసావా అంటే సహజంగా ఒప్పుకుంటాడా? చేసిన తప్పుడు ఒప్పుకుంటాడా? కూడా అస్సలు అబ్బో నా మీద పరిశుద్ధం లేదని అంటాడు. ఆ క్రింది భాగంలో చదువుకుంటూ వెళితే పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగారని ఉంటుంది. వాళ్ళకి ఒక స్టైల్ ఉంది. వాడి లోపడానికి బయటకు రప్పించాలంటే అది 4 ఇస్తే అంటే వాడిని అరణ్యంలో నడిపిస్తే, అంటే వాడిని 4 ఇస్తే అంటే శ్రమలో వాడికి ఇస్తే అప్పుడు లోపల ఉండాలంతా కూడా. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము అంత్యకాలంలో ఉంటున్నాం. ప్రభువా ఇదిగో నాయన, నీ రక్తం నుంచి నన్ను కడిగావు, పరిశుద్ధపరిచావు. వెంటనే నన్ను పరలోకానికి కొనుక్కోలేదు. నీ రక్తంలో కడగబడి బాప్తిసం పొందినంత మాత్రాన నేను పరిశుద్ధుడు కానయ్యా. నాలో ఇంకా అనేకమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. తిరుగుబాటు స్వభావం ఉంది, అవిధేయత అనే స్వభావం ఉంది, అసూయ అనే స్వభావం ఉంది, కోపము అనే స్వభావం ఉంది, క్షమించలేని అనే స్వభావం ఉంది, లోకాశలు అనే స్వభావం ఉంది, శరీర ఇచ్చలు కోరికలు అనే స్వభావం నాలో ఉంది. ప్రభావ ఈ మొత్తంతా కూడా నేను నాలో తొలగిపోతే తప్ప నీవు నన్ను పరలోకానికి కొనిపోవు. కాబట్టి నన్ను అరణ్యంలోకి నడిపించి నన్ను నడుస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని ఈనాడు ఎంతమంది ప్రభువుని స్తుతిస్తున్నారు. ఆయన ఏం చేశాడు చెప్పండి? యోగు కదా, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుని పోయాడు. స్తుతి కలుపులుగా కాన్నాడు. ఏమన్నాడండి యోగు గ్రంథం 1:21లో? దేవుని స్తుతిస్తున్నాడు. అన్ని ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే యోగులో ఉన్నదంతా కూడా బయటికి లాగాలని. అన్ని ఉన్నప్పుడే కాదు. సాతానా నన్ను ఆయన దేవునిగా ఉంచుకునేది. అన్నీ పోయినా ఏమీ లేకపోయినా నేను కలిగి ఉంటే చాలు అని సంతోషించి తృప్తి పడేవాడు నా భక్తుడు అని కనబరచడానికి దేవుడు ఆయన ఉన్నదంతా కూడా తొలగించి అరణ్యంలోనికి నడిపించాడు. అటువంటి అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. అప్పుడే బయటపడుతుంది. కాబట్టి నిశ్చయముగా బైబిల్లో మనం గత వారం చదువుకున్నాం. ఏమని? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు, గలతీ పత్రిక 21 వచనము, అలాగే ఇంకా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10లో కొన్ని రకాలైనటువంటి కార్యాలు అక్కడ ఉన్నాయి. అది ఎవరిలో ఉంటాయో వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించనేరో అని చదువుకున్నాం. ఎవరికి రాస్తున్నాడు పౌలు గారి ఉత్తరాలు? కొరింథియ సంఘానికి, గలతీయ సంఘానికి, ఎఫెసీ సంఘానికి. సంఘం అంటే ఎవరండి? రక్షణ పొంది దేవుని ఇంటిలో చేర్చబడినటువంటి వాడు. దేవుని పిల్లల్లో రక్షణ పొందిన తర్వాత కూడా అనేకమైనటువంటి భ్రష్ట కార్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అలా గనక ఉంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది 3 పత్రికలో కూడా దేవుని రాజ్యంలోనికి వారు ప్రవేశించనేరరు అని ఖచ్చితంగా. ఉదాహరణకి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం.
గలతీ పత్రిక 21:5-21 చదువుకుందాం. గలతీ పత్రిక 5:21లో ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరరు. పరలోకం వెళ్తారండి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయో, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అని ఈ పాపాలన్నీ కూడా చేస్తా ఉంటే వాటిని పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఆయన. ఇట్టి వాటిని చేయువారు పరలోకంలో ప్రవేశించనేరరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని పాపము అనే ఐగుప్తు నుండి విడుదలొచ్చి ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చి హోరేవు కొండ దగ్గర పరిశుద్ధాత్మ ఓటను గ్రహించి రెఫీము కొండ దగ్గర శరీర కార్యాలను జయాన్నిచ్చినటువంటి దేవుడు అరణ్యంలో గుండా ఎందుకు నడిపిస్తున్నాడంటే కనానులోకి తీసుకుని వెళ్లే ముందు వేళల్లో భ్రష్ట కార్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి వారి స్వభావాన్ని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసే పవిత్రమైన జనాంగాన్ని నేను వాగ్దాన భూమిలోనికి లేక పరలోకానికి కొనిపోవాలి అన్నటువంటి ఆకాంక్షతో అరణ్యంలోనికి నడిపించాడు. అరణ్యంలోనికి నడిపించినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఏమాత్రం కూడా చదువుకోకూడదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకటి, నంబర్ 1, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడికి నడిపించాడు? అరణ్యంలోనికి. దేని కొరకు? అణుచు నిమిత్తం. ఎందుకో? మేలు చేయాలని. ఏంటో భ్రష్టత్వం, అపవిత్రత, మురికంతా కూడా కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి కొనిపోవాలని. రెండవదిగా చూద్దాం, మార్క్సు వార్త 6:31. మార్క్సు వార్త త్వరగా ముగించుకుందామండి. మార్క్సు వార్త 6:31 ఆయన అంటున్నాడు, శిష్యులు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇతరుగా పంపించేశాడు. వాడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు 30 అంతటా అపోస్తలులు యేసయ్య దగ్గర కూడవచ్చి తాము చేసినవన్నీ, ఎందుకంటే ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి అభిషేకించి పంపించాడు. వాడు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేశారో, ప్రభు ఏమప్పగించాడో, వాళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా యేసయ్యకు తెలియజేస్తా ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటున్నాడు 31 మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశములకు వచ్చి, ఎక్కడికి వచ్చి? అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని వారికి చెప్పాను. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడ కొనిపోయాడని ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయం 2వ వచనంలోను 15-16 వచనంలోను అరణ్యమునకు కొనిపోయాడు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని. ఇక్కడ శిష్యుల్ని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అరణ్యానికి కొనిపోతున్నాడు. దేని కొరకండి? ఎక్కడ కొనిపోతున్నాడు? అరణ్యానికి. తండ్రి అయిన దేవుడు ఎందుకు కొనిపోయాడు ఇశ్రాయేలు జనాంగాన్ని అంటే పాపము అనే ఐగుప్తు నుండి విడుదలిచ్చినప్పటికీ, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందినప్పటికీ, పరిశుద్ధాత్మాభిషేకం హోరేవు కొండ దగ్గర పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళలో అనేకమైనటువంటి మస్తు ఉంది. వారి స్వభావంలో దురుద్దేశాలు ఉన్నాయి, అపవిత్రత ఉంది. దాన్ని తొలగించాలని, పరిశుద్ధపరచాలని, పరలోకానికి నడిపించాలని అరణ్యానికి తీసుకుని వెళ్ళాడు. మరి ఇక్కడ యేసయ్య శిష్యులు ఎందుకు అరణ్యానికి తీసుకుని వెళ్తున్నాడు? ఏమండి, యేసయ్య శిష్యులు ఎందుకు అరణ్యానికి తీసుకుని వెళ్తున్నాడు అంటే అరణ్యంలో వారి అవసరతలు తీర్చాలని. ఏం తీర్చాలని? అరణ్యంలోనే వారి అవసరతలు తీర్చబడతాయి. రెండవదిగా మీరు కొంతసేపు అరణ్యానికి వచ్చి అలసట తీర్చుకోవడానికి, అంటే విశ్రాంతిని ఇవ్వడానికి. ఏమి ఇవ్వడానికి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నడిపిస్తున్నాడు శిష్యులు యేసు ప్రభు అరణ్యానికి అంటే 2 కార్యాల కొరకు. ఒకటేమో వారి అవసరతలు తీర్చడానికి, రెండవదేమో విశ్రాంతిని ఇవ్వటానికి. ఏంటి అవసరతలు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అంటే రెండవ లైన్లో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను గ్రహించడానికి అరణ్యంలోకి తీసుకుని వెళ్ళారు. పరలోకం వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అవసరతలు మనకు ఎక్కడ తీర్చబడతాయి? అరణ్యం వెలుపడి దొరకవేది. అదేంటో రాబోయే రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఈ వారం టచ్ కాకపోవచ్చు, కానీ వచ్చే వారం టచ్ అవుతుందేమో చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు ఎందుకు నడిపించారు? పరలోకం వెళ్ళాలంటే వారికి కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అవి ఎక్కడ తీర్చబడతాయి అంటే అరణ్యంలోని. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించబడాలంటే అరణ్యంలోనికి రావాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. అంతేకాకుండా రెండవ ఆశీర్వాదం ఏంటి? విశ్రాంతినిచ్చుటకు. ఎందుకంటే అరణ్యం వెలుపట లోక భోగాల్లో, లోక ఐశ్వర్యాల్లో ఇష్టానుసారంగా జీవించి అలసిపోయి ఉంటారు కదండి. వాళ్ళకి విశ్రాంతి, ఆత్మ సంబంధమైన విశ్రాంతి అనేది ఎక్కడ జరుగుతుంది? అది అరణ్యంలోనే, అది కష్టాల్లోనే, అది బాధల్లోనే విశ్రాంతి అనేది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పేసి వదిలేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు
ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను ఎక్కడ కొనిపోతున్నాడు? అరణ్యం. దేని కొరకు? చెప్పలేమండి, శోధించబడటానికి. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని ఎక్కడ కొనిపోతున్నాడు? తండ్రి అయిన దేవుడేమో ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యానికి కొనిపోయాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారేమో చెప్పండి శిష్యుల్ని ఎక్కడ కొనిపోతున్నాడు? అరణ్యానికి కొనిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారిని ఎక్కడ కొనిపోతున్నాడు? ఆమె దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని అరణ్యానికి ఎందుకు కొనిపోయాడు? వారి స్వభావంలో ఉన్న మస్తంతా కూడా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా చేయటానికి. యేసు ప్రభు వారు శిష్యులు ఎందుకు అరణ్యానికి కొనిపోతున్నాడు అంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతను తీర్చడానికి, విశ్రాంతి ఇవ్వడానికి అరణ్యానికి కొనిపోతున్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు యేసయ్యను అరణ్యానికి ఎందుకు కొనిపోతున్నాడు అంటే అపవాది చేత శోధించబడటానికి. దేనికి చెప్పండి? అపవాది చేత. ఆమె ఒక్క రిఫరెన్స్ చూసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 4:14. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే ఆగుగారి శోధనలు మనకి దేన్నిస్తాయి? ఆత్మలో బలాన్ని ఇస్తాయి. అపవాది శోధనలు ఎక్కడుంటాయి? మనకి అరణ్యంలోనే. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని అరణ్యానికి ఎందుకు నడిపిస్తున్నాడంటే అపవాది చేత శోధించబడటానికి. అపవాది చేత శోధనలు మనకు ఎక్కడుంటాయంటే అరణ్యము వెలుపట్టి ఉండవు. అరణ్యంలో అపవాది చేత శోధించడానికి యేసు ప్రభు వారి పరిశుద్ధాత్ముడే కొనిపోతున్నాడు. ఆయన తనంతట తాను పోవట్ల అరణ్యానికి యేసు ప్రభు తనంతట తానే పోవటంలా. ఎవరి చేత నడిపించబడుతున్నాడు? పరిశుద్ధాత్మ చేత. దేని కొరకు? అపవాది చేత. అపవాది శోధనలు మనకు దేని ఇస్తాయి చెప్పండి? ఆత్మలో మనకు బలాన్ని. ఇలా పాడుకున్నాం కదా, ఏంటది? శోధనలలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలో బలమును ఎనిచేట, శోధన బాధలో బలమును గోచెను, జయమని పాడెదను, నా విజయమే పాడెదను, ఆ విజయమే పాడెదను, జయ హే జయ హే జయ హే జయ హే. అపవాది చేత శోధించబడటానికి పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని అరణ్యంలోకి నడిపించాడు. ఆ శోధనలు అయిన తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయము 2 నుండి 11 వచనాల వరకు యేసు ప్రభుకు 3 రకాలైనటువంటి శోధనలు ఎదురయ్యాయి అపవాది చేత. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డబ్బు. ఆయన అరణ్యంలోకి నడిపించబడిన తర్వాత ఆత్మలో బలం పొందుకున్నాడు కనుక ఈ అపవాది యొక్క శోధనలను ఆయన ఏం చేయగలిగాడు? దేని ద్వారా? 4:14 మనం చదువు. ఆయన ఆత్మలో బలం పొందుకున్నాడు శోధనలో. ఆ బలమే అపవాదిని జయించడానికి శక్తిని. ఈనాడు విశ్వాసులు కూడా ఆ 3 రకాలైన శోధనలే ఎదురవుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు. ఈ మధ్య కాలంలో మనం చదువుకున్నాము. ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బు అవి తండ్రి వలన కలిగినవి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే ఆమె. కాబట్టి లోకంలో ఏముందండి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. లోకం తండ్రి వలన కలిగింది కాదు, ఎవరి వలన కలిగింది? కాబట్టి ఈ మధ్య కాలం లోకాన్ని గురించి మనం అప్పట్లో ఉన్న లోకాన్ని నీటి వలన వరదల్లో దేవుడు ముంచి నాశనం చేశాడు. ఇప్పుడున్న లోకాన్ని అగ్నిగంధకాలతో కాల్చివేయడానికి సిద్ధంగా దేవుడి బిడ్డలమైన మనము అరణ్యము వైపు కాకుండా మన దృష్టి ఎక్కడ ఉంచాలి? కనాను వైపు ఉంచాలి. దృష్టి అంతా కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, పైన వాటి మీదనే దృష్టి పెట్టండి అని కొలస్సీ 3:1 దైవచనుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కూడా కాలం సమీపంగా ఉంది. ప్రభువైన యేసు అతి త్వరలో రానై ఉంటున్నాడు. ఎవరైతే అరణ్యంలో అణచబడి అరణ్యంలో ఆత్మ సంబంధమైన ప్రతి అవసరం తీర్చబడుతూ ఆత్మలో విశ్రాంతి పొందుతూ అపవాది చేత శోధనలు కలుగుతున్నాయో వాటిల్లో ఆత్మ బలం పొందుకుని జీవితంలో జీవిస్తున్నారు. అలాంటి వాటిని కొనుక్కోవడానికి ప్రభువైన యేసు రాబోతూ ఉన్నాడు. కాబట్టి అరణ్యము నీ జీవితంలో అనుమతించినప్పుడు, శ్రమలో నీ జీవితంలో అనుమతించినప్పుడు, కొన్ని పరిస్థితులు ప్రతికూలతలో దేవుడు నీ జీవితంలో అనుమతించినప్పుడు దేవుడి మీద సడగకుండా, తిరుగుబాటు చేయకుండా, ఇదిగో పరిస్థితుల వైపు నీ మనసు పండించకుండా, ఇదిగో దేవుడు నన్ను పరీక్షలు వచ్చాడు, నాలో ఉన్న మోస్తు తొలగించడానికి, ఇదిగో నాకు ఆత్మ సంబంధమైన పరలోక ఆశీర్వాదాలు అభివృద్ధిగా ఇవ్వడానికి, అపవాది శోధనల ద్వారా ఆత్మలో నన్ను బలం అనుగ్రహించడానికి ప్రభు నన్ను నడిపించాడు. ప్రభా, అందును బట్టి నీకు వందనాలయ్యా అని అనుమతించిన ప్రభువుని మనం మనసారా స్తుతిస్తూ కనుక అడుగులు ముందుకు వేసినట్లయితే
నిశ్చయముగా ఎత్తబడి పరిశుద్ధ సంఘంలో మనమందరం కూడా ఉండగలము అనే సత్యం పరిశుద్ధాత్ముడు మనకి ఈ కాలం తెలియజేస్తూ ఉంటుండగా మనల్ని మనం ప్రభువు సమర్పించుకొని ప్రభువా నాలో మస్తు ప్రవేశించినందుకు ఏదన్నాను, ఎందుకంటే అపవిత్రుడు పోకూడని మార్గం అయ్యా, అది పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించేది నాయన. పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. నన్ను అక్కడ కొరతని సింహాసనం మీద కూర్చుండబెట్టాలని నువ్వు ఆకాంక్షిస్తూ ఉన్నావు. కాబట్టి నాలో మస్తును తొలగించడానికి ఈ అరణ్యంలోనికి నడిపించిన దేవా నీకు నిండు కృతజ్ఞతాస్తుతులయ్యా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం